వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు వచ్చేటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అదేవిధంగా స్టేట్ వైజ్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి ప్రధానంగా చూసినట్లయితే 8 ఏళ్ళైనా ఉద్యోగం రాలేదు. ఈ యొక్క కోల్కతాలో రోడ్డెక్కిన టెట్ అభ్యర్థులు అంటూ కూడా చాలా క్లియర్గా రావడం జరిగింది. ఎందుకంటే ఈ ఆర్టికల్ ప్రధానంగా మనం తీయడానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఈ యొక్క టీచర్స్ ఉద్యోగం పొందాలని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారికి సంబంధించిన అనమాట ఇది ఒక రిలేటెడ్ ఇష్యూ అనమాట. సో ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించి వీరికి 8 years అయినా ఉద్యోగం రాలేదంటూ ఈ యొక్క టెట్కి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా 1998 డిఎస్సి బ్యాచ్కి సంబంధించి వీరి యొక్క శాలరీస్ అయితే స్టార్టింగ్ శాలరీస్ అనమాట డిఎస్సి అభ్యర్థి కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జిటీలుగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనమాట తీసుకోవడం ప్రభుత్వం అయితే డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. వీరికి మినిమం టైం స్కేల్ వర్తింపు చేస్తున్నట్లు తెలిపింది. అంటే నెలకైతే వీరికి 33,000 ప్రజెంట్ అయితే ఇవ్వనున్నారు. వీరిని డిఈఓ పూల్లో ఉంచి అవసరమైన చోట్లకు సర్దుబాటు చేయనుంది. కేవీపీల ఉపాధ్యాయులుగా, సిఆర్సీలుగా, మోడల్ స్కూల్లో గెస్ట్ లెక్చరర్గా వీరిని వినియోగించుకున్నట్లు తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కొన్ని అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల హాజరు కానివ్వండి, నాడు నేడు పనులకు సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, మధ్యాహ్న భోజనం పథకం కానివ్వండి, అదేవిధంగా జగనన్న విద్యా కానుక పంపిణీ, అమ్మ ఒడి పథకం, స్కూళ్ళ భద్రత, ఆరోగ్యం వంటి కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతలు అయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అయితే అప్పచెప్తున్నారంటూ వారంలో ఒకరోజు స్కూలు విద్యార్థులకు ఇళ్లకు వెళ్ళాలని, తల్లిదండ్రుల కమిటీ సమావేశాలు హాజరు కావాలని వీరికైతే ఎక్స్ట్రా బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకైతే పాఠశాల యాప్ నిర్వహణ అంటూ కూడా చాలా క్లియర్గా రావడం జరిగింది అనమాట. ఎందుకంటే ప్రజెంట్ వీరినైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రజెంట్ రెగ్యులర్ అయితే చేయడం జరిగింది. ఇక 1998 డిఎస్సిపై ఎంటీఎస్పై నియామకాలు అంటూ కూడా మెమో విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అనమాట. ఇక 24 years నుంచి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి మనకి 1998 ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక వీరిని 2008 డిఎస్సి అభ్యర్థుల మాదిరిగానే ఎంటీఎస్పై పోస్టులు అయితే అడ్హాక్ పద్ధతిలో నియమిస్తారంటూ చాలా క్లియర్గా రావడం జరిగింది. మనం చెప్పడం జరిగింది అనమాట. సుమారు 4,500కు పైగా ఇక్కడైతే బెనిఫిట్స్ అయితే చేకూరనుందనమాట. ఇంతమంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. ఇక వర్సిటీల్లో ఖాళీలపై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కామన్ బోర్డు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ రావడం జరిగింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ నేతృత్వం సభ్యులుగా 3 ఐఏఎస్ అధికారులు. త్వరలో యూనివర్సిటీల చట్టాన్ని సవరణ, ప్రభుత్వ అనుమతులు రాగానే నోటిఫికేషన్లు అంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 15 యూనివర్సిటీల్లో జీవో నెంబర్ 16కి సంబంధించి చాలా క్లియర్గా ఏదైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా కానివ్వండి, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్, జేఎన్ఏ అండ్ ఎఫ్ఏ, జేఎన్టీయూ కానివ్వండి, తెలుగు యూనివర్సిటీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీ ఖాళీలను ఈ యొక్క బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు మనకి రావడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వీటిని 2 పద్ధతుల్లో, ఒకటి TSPSC ద్వారా, అదేవిధంగా ఈ యొక్క బోర్డుల ద్వారా వివిధ రకాలుగా ఫిల్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇదే ఇష్యూ ఆడ మనం చూడటం జరిగిందనమాట. సో ఇక్కడైతే అన్నీ కూడా యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగాలన్నిటి కూడా కామన్ బోర్డు ద్వారా ఫిల్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనివల్ల అయితే మనకి త్వరలో 3,500 ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి అయితే ప్రధానంగా భర్తీ చేయనున్నారు. అదేవిధంగా మెడికల్ యూనివర్సిటీ మినహా 15 యూనివర్సిటీల్లో ఇది అమలు కానుందన్నమాట. చాలా క్లియర్గా మనకి ఈ యొక్క టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించి 3,500 పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే కసరత్తు చేసింది ఏ క్షణానైనా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి. అదేవిధంగా జెన్కోకి సంబంధించి గ్రూప్ 4కి సంబంధించి కొత్త సర్వీస్ రూల్స్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సుమారు 9,000 పైగా గ్రూప్ 4కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి 1 by 1 అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. ప్రజెంట్ గ్రూప్ 4కి సంబంధించి కూడా ఎంతోమంది వెయిట్ చేస్తున్నారన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎప్పటికెప్పుడు అందించడం జరుగుతుంది. అన్ని యూనివర్సిటీల్లో నియామకాలకు ఒకటే బోర్డు, మెడికల్, వెటర్నరీ మినహా మిగతా 15 యూనివర్సిటీలు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులో భర్తీ అనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాన్ టీచింగ్ సంబంధించి మనం ఈ యొక్క గురుకులాలు, సంక్షేమ అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా నాన్ టీచింగ్ పోస్టు మనం చూసినట్లయితే ఎన్నో ఏళ్ళకి సంబంధించి వీటికి పరిష్కార మార్గాలు అయితే
దొరికాయి అన్నమాట. ఎందుకంటే చాలా వందల సంఖ్యలో దరిదాపు 1000కి పైగా ఈ యొక్క నాన్ టీచింగ్ సంబంధించి పోస్టింగ్లు అయితే మనకి రానున్నాయన్నమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకి చాలా క్లియర్గా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించి ఎప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ 1/9 అయితే రిలీజ్ అయితే క్లియరెన్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క డిపార్ట్మెంటు ఆ శాఖ భర్తీకి క్లియరెన్స్ ఇవ్వలేదన్నమాట. ఇచ్చిన వెంటనే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు ప్రతి డీటెయిల్స్ అయితే అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.